రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పనుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు గుడ్ న్యూస్ అయితే ఏదైతే ఉందో రూ. 2,000 18వ విడతకు సంబంధించి అయితే ఇక్కడ చూడొచ్చు. దసరా పండుగకు ముందే రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ 18వ విడత నిధులను మోదీ గారు వచ్చేసి నేడు రైతులకు అకౌంట్లో జమ చేయనున్నారు. మొత్తం 20,000 కోట్లను దేశవ్యాప్తంగా ఉన్న 9.4 కోట్ల మంది రైతుల ఖాతాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో జమ చేయనున్నారు. ఈ స్కీమ్ కింద ప్రతి నెలలకు 4 నెలలకు ఒక్కసారి రూ. 2,000 చొప్పున మూడో విడతల వారీగా 6,000 అన్నదాతల ఖాతాలో డిపాజిట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో కలిపి ఈరోజు మనకి ఏదైతే ఉందో 4 నెలలకు సంబంధించి మనకి ఏదైతే ఉందో ప్రతి ఒక్క 4 నెలలకైతే మనకైతే మోడీ గారు విడుదల చేసే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవైతే రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ శుభవార్త వచ్చేసి మీ వాట్సాప్ గ్రూపులలో తోటి రైతులకు ఇంకా ఎవరికైతే తెలియని రైతులు ఉన్నారో త్వరగా వెళ్ళైతే షేర్ చేసుకోండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కొంద ఏదైతే ఉందో 18వ విడతకు సంబంధించి నేనైతే మొన్ననే చెప్పడం జరిగింది. ఈ డబ్బులకు సంబంధించి మీకైతే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చూడొచ్చు, దేశవ్యాప్తంగా వచ్చేసి 9 కోట్ల మంది రైతుల 9.4 కోట్ల మంది రైతుల ఖాతాలో అన్నదాతల ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఈరోజు ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే ఈ పథకం ఏదైతే ఉందో రైతుల ఖాతాలను అయితే బటన్ నొక్కి నరేంద్ర మోడీ గారు వచ్చేసి ఈరోజు ప్రధానమంత్రి వచ్చేసి అయితే మనకైతే బటన్ నొక్కిన వెంటనే మీ ఖాతాలో వచ్చేసి రూ. 2,000 అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. మరి ఇది సంగతి. మన ఛానల్ని ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, అన్నదాతల ఖాతాలోకి డిపాజిట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి మీరు ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుని రైతులు ఎవరైతే ఉన్నారో త్వరగా వెళ్ళైతే ఈకేవైసీ అయితే మీరు చేసుకున్నారా లేదా ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మనకు పీఎం కిసాన్ లబ్ధి పొందే వారికి 19వ విడతకు సంబంధించి అయితే మనకైతే ఇంకో న్యూస్ ఏదైతే ఉందో మనకైతే పెంపుపై అయితే మనకైతే కేంద్ర ప్రభుత్వం అయితే దృష్టి అయితే పెట్టనుందట. మళ్ళీ ఏదైతే